బీహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నిక ప్రారంభమైంది. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగుతుంది. అయితే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. భద్రతా కారణాలతో సిమ్రీ భక్తియార్పూర్, మహిషి, తారాపూర్, ముంగేర్, జమాల్ అలాగే సూర్యగఢ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 3,75,00,000 మంది ఓటర్లు 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. అయితే తొలి దశ ఎన్నికల్లో 10,72,000 మంది తొలిసారి ఓటర్కు వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ కోసం 45,341 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయగా వీటిలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నట్టు చెబుతోంది ఎన్నికల సంఘం. పోలింగ్ కోసం 2.5 లక్షల మంది పోలీసు బలగాలను ఈసీ మోహరించింది. డ్రోన్లు, సీసీ కెమెరాలతో పోలింగ్ ప్రక్రియను నిరంతరం సమీక్షిస్తారు. తొలి దశ ఎన్నికల బరిలో ఇండి కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరిలతో పాటు 14 మంది మంత్రులు ఉన్నారు. రాఘుపూర్ నుంచి తేజస్వి యాదవ్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇక 2 పర్యాయాలు మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్రాట్ చౌదరి ఈసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు.